యేసుక్రీస్తునాథునిందలి మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు. గత కొద్ది రోజులుగా మనం యెషయా గ్రంథాన్ని ధ్యానించుకుంటూ ఉండగా ఈరోజు మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా 9వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతూ ఉన్నాను. అయితే వేదనలోనున్న వారికి ఇంకెట్టి విచారము ఉండబోదు. ప్రభువు పూర్వము సెబూలును నఫ్తాలి మండలములను అవమానమున ఉంచెను. ఆయన తదుపరి దినములలో ఈ ప్రాంతములకు కీర్తి తెచ్చును. సముద్ర ప్రాంతమును, యోర్దానుకు ఆవలి ప్రాంతమును, అన్యజాతి వారు నివసించు గలిలయ ప్రాంతము వరకు గల ప్రదేశము కీర్తిని బడయును అని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే దీనికి ముందు వచ్చిన మనం చూసుకుందాం. వారు భయంకరమైన అంధకారమును చిక్కుకొందురు, ఆ ఉపద్రవము నుండి తప్పించుకోజాలరు. అంటే వాళ్ళకి ఒక భయంకరమైన అంధకారం, చీకటి రాబోతూ ఉంది అని హెచ్చరించాడు 8వ అధ్యాయం ఆఖరి వచనంలో. దానికి కంటిన్యూషన్గానే సరే వారు అంధకారంలో ఉపద్రవములు వాళ్ళకు వస్తాయి, వాళ్ళు తప్పించుకోజాలరు అని చెప్పి దాని కంటిన్యూషన్గా అయితే 9వ అధ్యాయం 1వ వచనం అయితే ఇవన్నీ వస్తాయి, వేదనలు వస్తాయి, వాళ్ళకి కష్టకాలం వస్తుంది, అంధకారంలోకి వెళ్ళిపోతారు, ఇవన్నీ వస్తాయి. కానీ అయితే 9వ అధ్యాయం 1 నుంచి స్టార్ట్ చేసినట్లు మనకు అనిపిస్తుంది. వేదనలోనున్న వారికి ఇంకెట్టి విచారము ఉండబోదు. వాళ్ళకి ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంత అంధకారంలోకి వెళ్ళినా, ఎంత చీకటమయంలోకి వెళ్ళినా వాళ్ళకి ఎలాంటి విచారము ఉండబోదు. అంటే వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నట్టుగా ఈ ప్రవచనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభు పూర్వము సెబూలును నఫ్తాలి ప్రాంత మండలములను అవమానమును ఉంచెను. ఈ సెబూలును నఫ్తాలి అనే మండలంలో ఉత్తర ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినవి. గతమున ఇవి అవమానమును ఉంచెను. అంటే అవమానం అంటే ఈ సెబూలును నఫ్తాలి మండలం మీదకి ఆల్రెడీ అంతకుముందు ఒకసారి 733 అనుకుంటాను, ఒకసారి చూసుకుందాం. క్రీస్తు శకం 730 ఆ టైంలో తిగ్లత్-పిలేసర్ ఆధ్వర్యంలో ఈ 2 గోత్రాల మీద మంచి దెబ్బ పడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. గట్టి దాడి జరిగింది. అషూరు రాజైన తిగ్లత్-పిలేసరు ఈ నఫ్తాలి, ఈ సెబూలును అనే మండలాల మీద దాడి జరిగి చాలా నష్టం జరిగి వారు అవమానంలోకి వెళ్ళినంత నష్టం జరిగినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. మనం గ్రహించాలి, అది క్రీస్తు శకం 733లో జరిగింది. అయితే పూర్తిగా ఇజ్రాయెల్ దేశం నాశనం అయితే కాలేదు, కానీ పూర్తి నాశనం మనకి క్రీస్తు శకం 722లో జరిగింది. అంతకుముందు అంటే 10 సంవత్సరాల ముందు ఒకసారి దాడి జరిగింది, తీవ్రమైన నష్టం జరిగింది. ఆ రోజు అషూరు రాజైన తిగ్లత్-పిలేసరు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ అవమానాన్ని ముంచినట్లుగా కనిపిస్తుంది. అయినా ఆయన ఇదంతా జరిగినా కూడా తదుపరి దినములలో ఈ ప్రాంతములకు కీర్తి తెచ్చును. ఇంత అవమానం జరిగిన ఈ ప్రాంతాల్లో మళ్ళీ కీర్తి రాబోతూ ఉంది అని చెప్తూ ఉన్నాడు. సముద్రము ప్రాంతమును, యోర్దానుకు అవతలి ప్రాంతమును, అన్యజాతి వారు నివసించు గలిలయ ప్రాంతము వరకు గల ప్రదేశం కీర్తిని బడయును. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క రాకను గురించి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎప్పుడైతే ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ధిక్కార స్వరం వినిపించారో, ఏ విధంగా అయితే ఈ నఫ్తాలి, సెబూలూను మండలాలు నాశనం వైపు అవమానంలో ఉన్నారో, అయినా కూడా వీరితో పాటు ఇజ్రాయేల్ ప్రజలతో పాటు అన్ని జాతి నివసించేవారు గలిలయ అనే ప్రాంతాన్ని కూడా దేవుడు కీర్తిబడిసి నేను దాన్ని నిలబెడతాను, ఆ ప్రాంతానికి కీర్తి వస్తుంది అంటే అది యేసుక్రీస్తు ద్వారా మనకి కనిపిస్తుందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతం, ఈ నఫ్తాలి, ఈ సెబూలూను, ఈ యోర్దాన్ నది, గలిలయ ప్రాంతం అంతా యేసుక్రీస్తు యొక్క పరిచర్య ప్రారంభంలో మనకి కనిపిస్తున్నట్టుగా ఈ ప్రాంతాలు కనిపిస్తూ ఉంటాయి. బహుశా ఆ జరగబోయే దాన్ని ముందుగానే ఇక్కడ దేవుడు మాట్లాడినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. మీకు ఎన్ని అవమానాలు ఉన్నా, ఎన్ని వేదనలు ఉన్నా, ఇదిగో ఎక్కడైతే వేదనలు, ఎక్కడైతే అవమానాలు వచ్చినాయో అదే ప్రాంతాన్ని మళ్ళీ నేను కీర్తితో నిలబెట్టబోతున్నాను అని చెప్తూ 2వ వచనంలో
చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి, గాఢాంధకారము కమ్మిన తావున నివసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ఇది ఖచ్చితంగా యేసుక్రీస్తు గురించి చెప్పిన ప్రవచనంగా మనకు కనిపిస్తూ ఉంది. చీకటిలో నడుచు జనులు అంటే వీళ్ళందరికీ అప్పటికే బందీలుగా ఉండి అనేక అవమానాలు చెంది, ఆ రాజులు దండయాత్రలు చేసి అనేక అవమానాలు చెంది, ఏమీ గత్యంతరం లేని పరిస్థితుల్లో చీకటమయంలో వీళ్ళ జీవితాలని చీకటిలోకి వెళ్ళిపోయిన సందర్భంలో ఇదిగో మీకు ఒక గొప్ప వెలుగు రాబోతుందని చెప్పి అది ఒక ఊరట. ఈ పడిపోయిన వాడిని లేపడానికి ఒక సహాయం చేసినట్లుగా, ఏమి లేని వాడికి ఇదిగో నేనున్నానని ఒక భరోసా ఇచ్చినట్లుగా, అంటే క్రీస్తు ద్వారా భరోసా ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇది ఒకసారి ఈ వచనం ఎక్కడ నెరవేరిందో కూడా మనం చూసుకోవచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనకి ఇదంతా కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఏంటిది? ఇది సెబులూను నఫ్తాలి ప్రాంతములు, గలిలయ సరస్సు తీరము, యోర్దాను నదికి అవల దిక్కున అన్యులు నివసించు గలిలయ సీమయందు అంధకారమును నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను ఏషియా ప్రవక్త ప్రవచనం నెరవేరినట్లు ఇది జరిగేను. ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకి. ఏషియా ప్రవక్త ఏడైతే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి, గాఢాంధకారము కమ్మిన త్రావు నివసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించును అని దేవుడు ఏషియా ప్రవక్త ద్వారా చెప్పిన ప్రవచనం మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో నెరవేరినట్లుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పోతే మీరు ఎన్ని అవమానాలు ఉన్నా సరే ఇదిగో మీకు ఒక వెలుగు రాకపోతుంది అని భరోసా ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే ప్రభు, నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోష చిత్తులను గాంచితివి, కోత కాలమున ప్రజలు సంతసించున్నట్లుగా, కొల్ల సొమ్ము పంచుకున్న వారు ప్రమోదం చెందినట్లుగా నీ ప్రజలు నీ సమక్షమును ఆనందింతురు. ఎప్పుడైతే వీళ్ళు చీకట్లోకి అంధకారంలోకి వెళ్ళి అయితే ఉన్నారో, ఆ వెలుగు రూపంలో ఎప్పుడైతే వెలుగు వస్తుందో అప్పుడు ఆ సకల జాతి విస్తరింపజేయబడుతుంది. అంటే విస్తరణ అంటే ఇంతకుముందు ఇజ్రాయెల్ ప్రజలుగా మాత్రమే దేవుడు వాక్ అనేది ఉండేది. ఇక్కడి నుంచి అన్ని జాతులకు కూడా ఈ వాక్ వెళ్ళబోతుంది. ఆ సమయము ఇదంతా వచ్చినప్పుడు వారు చాలా సంతోషంతో ఉంటారు. కోతకాలం ప్రజలు సంతసించినట్లుగా, అంటే ఒక రైతు ఏదైనా ఒక పంట వేసినప్పుడు కోతకాలం వేసి ఆ పంటని తీసుకునేటప్పుడు ఏ విధంగా అయితే సంతోషంగా ఉంటాడో అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉంటారు. కొల్ల సొమ్ము పంచుకున్నవారు ప్రమోదం చెందినట్లు, కొల్ల సొమ్ము పంచుకున్నవారు సంతోషం చెందినట్లుగా. అంటే మనం ఒక పని చేసినప్పుడు జీతం వస్తే మామూలుగా ఓకే అనుకుంటాం, కానీ జీతానికి మించిన ఇంక్రిమెంట్లు కానీ ఏదైనా బోనస్గా ద్వారా కానీ మనం పనిచేసిన యజమాని మనకి ఎక్కువగా మనకి ఒక సొమ్ము ఇచ్చినప్పుడు, అంటే మనం శ్రమకి మనకు సొమ్ము వచ్చినప్పుడు మనం ఏ విధంగా అయితే సంతోషపడతామో, వారికి ఎలాంటి సంబంధం లేదు. చీకట్లో ఉన్న వాళ్ళకి ఆ వెలుగు తీసుకునే అవకాశం కూడా లేదు. అయినా కూడా ఇక్కడ వెలుగు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ యొక్క వెలుగు ప్రకాశించినప్పుడు వాళ్ళకి ఆ చీకట్లో ఉన్న జనం కూడా అంతకంటే రెట్టింపుగా సంతోషిస్తారు అని ఇక్కడ మనకి 3వ వచనంలో చెప్పినట్లుగా కనిపిస్తూ ఉంది. పోతే 4వ వచనం, నీవు వారి మెడ మీది కాడిని విరగగొట్టితివి, వారి భుజముల మీది దండమును ముక్కలు చేసితివి, నీవు పూర్వం మిథ్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలు పీడించు వారిని ఓడించితివి. ఇలారా ఇక్కడ మనం గమనించాల్సింది, నీవు వారి మెడ మీద కాడిని విరగొట్టితివి, వారి భుజముల మీద దండమును ముక్కలు చేసితివి, నీ పూర్వం మిథ్యానీయులు ఓడించినట్లుగా ఆ ప్రజలు పీడించు వారిని ఓడించితివి. ఇదిగో ఇశ్రాయేలులారా, మీరు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఇది నేను చెప్పేదంతా జరుగుతుందా లేదా అనేది మీరు సంకోచించాల్సిన అవసరం లేదు. ఇదిగో గిద్యోను యొక్క సైన్యం అది కొద్ది మంది ఉన్నా కూడా వాళ్ళకి యుద్ధంలో జయించే శక్తి ఇచ్చాను కాబట్టి, అలాంటి దేవుడు నేను మీ అందరూ ఉన్నాను కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. దాని గురించి అనుమానించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వారి మీద పగ తీర్చుకోబోతున్నాను ఇక్కడ చెప్పినట్లుగా మనకి 4వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంది, 4వ వచనంలో కనిపిస్తూ ఉంది. పోతే ఇంకో 5వ వచనంలో, వారి మీదకి దాడి చేసే శత్రు సైన్యములు, పాదరక్షకులు, నెత్తురుతో తడిసిన దుస్తులు, అగ్నిల భస్మములు ఎవరైతే ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తారంటే శత్రు రాజ్యాలు ఎవరైతే వస్తారో ఖచ్చితంగా వాళ్ళని అగ్నిలో దహించి వేస్తారు. ఎవరు వేస్తారు? తర్వాత చెప్తున్నాడు, ఏలైనా ఎట్లా దహనం అవుతాయి, ఏ విధంగా వాళ్ళు ఓడిపోతారు, శత్రు సైన్యాలు ఏ విధంగా నాశనమైపోతాయి అనుకుంటా. దానికి మనకి ఇక్కడ మనకి తర్వాత 6వ వచనంలో, ఏలైనా మనకు ఒక శిశువు జన్మించును, మనకు ఒక కుమారుణ్ణి బడిసితిమి, అతడు రాజ్యభారము వహించును, ఆశ్చర్యకరుడు, సలహాదారుడు, బలాఢ్యమైన దేవుడు, శాశ్వతమైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతడికి పేరు. నో డౌట్ ఇది ఒక ప్రభువైన యేసుక్రీస్తుకి సంబంధించిన వచనంగానే 100% మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, సలహాదారుడు, బలాఢ్యుడు, శాశ్వతమైన దేవుడు,
శాంతికరుడు, ఎన్ని పేర్లు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుకే వర్తిస్తాయి. ఎందుకంటే ఆయన యొక్క పుట్టుక ఆశ్చర్యమే. ఒక యూదుల రాజుగా వస్తానన్న మెస్సయ్య ఏదో ఒక భవంతిలో వస్తాడు, ఏదో ఒక పెద్ద కోలాహలంతో పుడతాడని ఎదురు చూస్తూ ఉన్న క్రమంలో ఆ మెస్సయ్య పశువుల పాకలో పుట్టి అందరినీ ఆశ్చర్యపరిచినట్లుగా మనం గ్రహించాలి. ఇంకొక కారణం, కన్యక ద్వారా ఇప్పటి వరకు ప్రపంచంలో నెరవేరని ప్రవచనం మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంది. ఒక కన్యక ద్వారా ఒక శిశువు పుడతాడనేది కూడా మనకు ఆశ్చర్యమే. ఈ రోజు మనం అనుకుంటాం, ఎవరైనా మనం చెప్పినప్పుడు అది ఎలా సాధ్యం అనేది ఈ రోజు కూడా మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. ఈనాడైనా ఆనాడైనా ఎప్పటికైనా అది ఆశ్చర్యమే, ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఒక కన్యక ద్వారా ఒక శిశువు జన్మించాడు అంటే ఆ యొక్క దేవుని యొక్క చిత్తం ద్వారా జరిగిందనేదే అని మన ఆశ్చర్యానికి గురైపోయినా కూడా అది దేవుని సంకల్పం చొప్పున జరిగిందని మనం గ్రహించాలి. సలహాదారుడు ప్రభు చెప్పాడు. ప్రభు మన పరిచర్యలో మన కొత్త నిబంధనలకు వచ్చేసే లోపల ప్రభు చెప్పాడు, ఎంతోమంది అనేక రకమైన వేరే ఆ తప్పుడు మార్గాల్లో నడుస్తున్నప్పుడు అలా కాదు, ఇలా నడవాలి, ఇది కాదు, అది చేయాలి అని చెప్పి అనేక సలహాలు చెప్పి చేసినట్టు కనిపిస్తుంది. అలాగే స్వస్థతలు కూడా చేసినట్టుగా మనం సువార్తలో చూస్తూ ఉంటాం. బలాఢ్యమైన దేవుడు, ఆయన బలాఢ్యుడు, ఆయనకి ఏది అన్నీ సాధ్యమే, సాధ్యం కానిది ఏది లేదు అనేది తెలుసు. ఎందుకంటే మరణించి తిరిగి లేచిన వ్యక్తిగా మనం దీన్ని గ్రహించవచ్చు. ఎంత బలాఢ్యుడంటే ఒక చనిపోయిన వ్యక్తి తిరిగి మరణాన్ని జయించి తిరిగి లేవడం అనేది ఆయన యొక్క బలం గురించి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. శాశ్వతమైన చనుకుడు చనిపోయినప్పుడు మళ్ళా తిరిగి లేచి శాశ్వతంగా ఎవరు ఉండగలరు? ఎవరికి సాధ్యం కాదు. అది దేవునికే సాధ్యమైంది. శాంతికరమైన మహిమ శరీరంతో ఎంత కరుణంగా శాంతిగా ఉన్నాడో మనం కూడా అదే విధంగా జీవించమన్నాడు. కాబట్టి ఈ పేర్లన్నీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు చెందినవి. కాబట్టి ఈ యొక్క వచనం మనకి యేసుక్రీస్తుని గురించి మాట్లాడినట్టుగా ముందుగానే ప్రవచించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఆ యేసుక్రీస్తు ద్వారా వచ్చిన అతను రాజ్యాధికారమును విస్తరించును, అతనికి రాజ్యమును సదాశాంతి నెలకొనును, అతడు దావీదు సింహాసనం అధిష్ఠించి నీతి న్యాయములతో అధికారం నెరుపుచు నేటి కల్లకాలము వరకును పరిపాలన చేయును, సైన్యముల అధిపతి అయిన ప్రభు ఈ కార్యం నెరవేర్చుటకు కృతనిశ్చితి ఉన్నాడు. ఇవన్నీ ముందుగా చెప్పిన ప్రవచనాలు, ఇవన్నీ నెరవేరినాయి. యేసుక్రీస్తు ద్వారా రాజ్యాధికారం విస్తరణ జరిగింది. ఎందుకంటే అంతకుముందు దేవుడు ఓన్లీ ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే దేవుడిగా కనిపిస్తూ ఉండేవాడు. మనకి యేసుక్రీస్తు ఆ యొక్క మరణం ద్వారా అనేక జాతులకి, అనేక ప్రజలకి ఆ యొక్క కృప కానీ ఏదన్నా నుండి, ఆయన యొక్క అధికారం కానివ్వండి, ఏదైనా సరే మనకి అందరికి వచ్చేసింది కృప వల్ల. ఈ వచనంలో మనం ఒకసారి గమనించుకోవాలి. ఒక స్త్రీ వచ్చినప్పుడు భోజన బల్ల కింద మెతుకులని ఆశించినప్పుడు కుక్కలతో పోల్చి మాట్లాడినట్టుగా ప్రభు మనం సువార్తలు చూస్తాం. ఇదిగో ఇజ్రాయెల్ ప్రజల్లో గొర్రెల వలె చెదిరిపోయిన వారి కోసమే నేను వచ్చాను, కానీ మీలాంటి కుక్కల్ని రక్షించడానికి, మీ కుక్కలను పోషించడానికి రాదని యేసుక్రీస్తు మాట్లాడినట్టుగా మనకి సువార్తలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా ఈ వచనానికి లింక్తోనే ఉన్నాయి. ఖచ్చితంగా ఇంతకుముందు ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే ఉండేవాడు. ఎప్పుడైతే ఆయన యొక్క మరణం చెంది పునరుత్థానం అయ్యాడో అప్పుడు ఆ యొక్క అన్ని జనులకి ఎవరైతే ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యని వినకుండా విరుద్ధంగా ఎప్పుడైతే వెళ్ళారో ఆ యొక్క వాక్కు మనందరికీ మనం కూడా అన్ని జాతుల్లోనే ఉన్నాం, అన్ని ప్రజల్లోనే ఉన్నాం, మనందరికీ దేవుడు అయిపోయాడు. దేవుని యొక్క వాక్కు మనకు కూడా వచ్చింది. అందుకే కింద వచ్చిన చెబుతూ ఉన్నాడు, ప్రభు యాకోబు వంశముల మీదకి తన వాక్కును పంపెను, అది ఇజ్రాయేలీల మీదకి దిగి వచ్చెను. యాకోబు వంశీయుల మీదకి మాత్రం మంచితే ఎంతమంది మంచి ఉంటాడు? యాకోబు వంశీయులు ఎంతమంది? 12 కుమారులు, వాళ్ళ యొక్క సంతానం. ఇజ్రాయెల్ ప్రజలు కొన్ని లక్షల మంది మీదకి వచ్చేసింది వారి యొక్క సంతానం. ఇవన్నీ తెలిసి కూడా కింద 9వ వచనంలో ఇజ్రాయెల్ ప్రజలెల్లరూ ఇవన్నీ తెలిసి కూడా సమరయ పౌరులెల్లరూ ఈ సంగతిని ఎరిగి ఉన్నారు. కానీ ఈ సంగతులన్నీ తెలుసు వాళ్ళకి, ఇజ్రాయెల్ ప్రజలు తెలుసు. కానీ వాళ్ళకి ఎట్లా ఉందంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇటుకలకు ఇండ్లు పడిపోయినవి, కానీ వారికి బదులుగా మేము చెక్కిన రాతిని ఇల్లు కట్టుకుందాము, అంజూరంలో నరికివేసిరి, కానీ వారికి బదులుగా మేము దేవదాలను పెంచుదాము. దేవుడు ఎక్కడికక్కడికి వాళ్ళకి కట్టడి చేస్తున్నా కూడా దారి తప్పిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళని సక్రమైన రీతిలో తీసుకొస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఏ విధంగా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా వారి యొక్క సొంత పనుల మీదే ఆధారపడి ఇదంతా మనమే చేస్తాం, మనకి ఎవరు చేయలేరు అన్న రీతిలో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నట్లుగా కూడా మనకి 10వ వచనంలో కనిపిస్తూ ఉంది. కానీ 11వ వచనం, కానీ ప్రభు శత్రువును వారి మీదకి పురుకొల్పెను, వారు దాడి చేయడానికి సంసిద్ధులగుతున్నారు. తూర్పున కానీ ప్రభు శత్రువులను వారి మీదకి పురికెల్పును, వారు దాడి చేయడానికి సంసిద్ధులుగా ఉన్నారు. కానీ ఇదంతా అయినా కూడా ప్రభు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వేరే ప్రజల్ని పురుకొల్పుతున్నాడు. వారెవరో కూడా మనకి 12వ వచనంలో కింద ఇచ్చాడు. తూర్పు సిరియా, పడమర ఫిలిస్తీన్లు కోరలు విప్పి ఇజ్రాయెల్ మింగివేయి చూచున్నారు. అయినను ప్రభు కోపం ఇంకనూ ఉపశమింపం లేదు, ఆయన శిక్షించుటకు చాపిన బాహువులు దించలేదు. ఇది ఇజ్రాయెల్ ప్రజలు భ్రష్టత్వంలో ఉండి
ఇన్ని జరుగుతున్నా కూడా నన్ను అనుసరించకుండా వారి యొక్క మానవుల యొక్క వారి సొంత ఆలోచనలు చొప్పున మనుగడ సాగించాలనే ఉద్దేశంతో వాళ్ళు బ్రతుకుతున్నారు. కాబట్టి ఇదిగో నేను సిరియా పడమర ఫిలిస్తీన్లు కోరలు విప్పి ఇజ్రాయెల్ని మింగజేయుచున్నానంటే ఎదుగు సిరియన్లని ఫిలిస్తీన్ని మీ మీదకి రప్పించబోతూ ఉన్నాను. నా కోపం ఆ విధంగానే నేను చల్లార్చుకుంటాను. నేను ఆ కోపం ప్రదర్శించుటకు చేయన చాపిని ఇంకా దించలేదని చెప్పి దేవుడు మాట్లాడినట్టుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పోతే 13వ వచనంలో సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను శిక్షించిన వారు పశ్చాత్తాపడి ఆయన చెంతకు తిరిగి రారు. ఇది మొదటి నుంచి జరుగుతూనే ఉంది. మొదటి నుంచి ఆదాం దగ్గర నుంచి మనం చూసుకున్నా కూడా ఇజ్రాయెల్ ప్రజలు కాదు, ఇజ్రాయెల్ కంటే ముందున్న వాళ్ళు కూడా ఇలాగే చేశారు. ఇజ్రాయెల్ ప్రజలను శిక్షించినను వారు పశ్చాత్తాపడి ఆయన చెంతకు తిరిగిరారు. దేవుడు అనేక విధాలుగా ఈ దెబ్బ మీద దెబ్బ వేస్తున్నప్పుడు కూడా వారు దేవుణ్ణి గ్రహించకుండా ఆయన దగ్గరకు రావటం లేదు. అసలు నన్ను దేవునికి యాక్సెప్ట్ చేయట్లేదు, ఇశ్రాయేలు నన్ను నా మాట లెక్క చేయట్లేదు అన్నట్లుగా కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కనుక ఇన్ని మాలు నేను హెచ్చరించిన ఈ విధంగా తప్పిపోతున్నారు. కాబట్టి 14 వచ్చారు, కనుక ఒక్క రోజులోనే ఇజ్రాయేలు తలను తోకను తాటి కొమ్మను రెల్లును కూడా నాశనం చేయును. పెద్దలు ఘనులు ఆ తల, కలలాడు ప్రవక్తలు ఆ తోక. 15-16 వచనాల్లో చెప్తూ ఉన్నారు. ఇదే ఇజ్రాయేల్ యొక్క రాజ్యం పూర్తిగా సమాప్తమైన గడియ. మీరు చేశారు కాబట్టి ఇదిగో మిమ్మల్ని ఒక్క రోజులోనే మిమ్మల్ని అందరినీ నాశనం చేయబోతున్నాను అని చెప్పిన మాట క్రీస్తు శకము 722వ సంవత్సరంలో ఇజ్రాయెల్ యొక్క దేశం మొత్తం సర్వనాశనం అగ్నితో భస్మైనట్టుగా మనకు కనిపిస్తుంది. అగ్నిదాన్ని ఇంకా మళ్ళా తిరిగి వాళ్ళు కూడుకోవడానికి కూడా అవకాశం లేకుండా సర్వనాశనం చేసినట్టుగా కూడా అశూరు రాజులు వచ్చి సర్వనాశనం చేసినట్లుగా కూడా మనకి చరిత్ర ఉంది. ఈ 2 వచనాలు దానికి సంబంధించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు యెషయా. 17వ వచనం, కనుక ప్రభువు వారి యువకులను బ్రతకనీయుడు, వారి వితంతువులను అనాథ శిశువులను కరుణింపడు. ప్రజలెల్లరూ దృష్టులై పాపకార్యములు పాల్పడితిరి, వారు పలికిడి ప్రజలెల్ల దుష్భాషలే. అయినను ప్రభు కోపం ఇంకా ఆయన శిక్షించు చాపిన బాగుని దించలేదు. అయినా కూడా వారిని ఇంకా బతకనివ్వను. వారి యొక్క వితంతువులను అనాథ శిశువులను ప్రజలెల్లరూ దుష్ట కార్యములు పాపంతో మునిగిపోయారు, వారి మీద నాకు ఇంకా కోపం చల్లారదు, నేను ఆయన శిక్షించుటకు చాపిన బాహువును దించలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజల పాపంలో అగ్నివలే మండి ముండ్ల పొదలను ఎలా తగులబెట్టిను అంటే ఏ విధంగా వారి పాపం పండిపోయిందో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అడవిలో కారు చిచ్చువలే ఎరుగులుకొని పొగల వేడలుగా ఎక్కిన అంటే ఏదో ఒక మంట వచ్చిందని మనం అనుకోవడానికి లేదు. అంటే ఆ ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క పాపాలు ఆ విధంగా భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. 19వ వచనం, సైన్యములకు అధిపతి అయిన ప్రభు కోపాగ్ని దేశమునెల్లా కాల్చివేయను. ఇన్ని చెప్పిన విని ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల మొత్తాన్ని ఒక్కసారితో వాళ్ళ యొక్క దేశాన్ని మీ యొక్క దేశాన్ని కాల్చేస్తానని ఇక్కడ హెచ్చరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజలెల్లరూ ఆ అగ్నికి ఆగుదురు, ఎవడు తోడి వారిని పట్టించుకున్నాడు. ఇంకేం పట్టించుకుంటారు, ఎవరికి వారు మేము బతికి చాలు దేవుడు అనుకునే పరిస్థితి. కానీ వారికి బతకలేని అవకాశం లేని పరిస్థితి. పూర్తిగా కాల్చి బూడిదతో మిగిలితే తప్ప ఇంకా దేశం సర్వనాశనం అయిపోతూ ఉంది అని చెప్పినట్టు మనకు అర్థం చేసుకోవాలి. ఆ సమయం వచ్చినప్పుడు వారి కుడి ప్రక్కన ఉన్న దాన్ని పట్టుకుందరు, కానీ ఇంకా ఆకలి కొందరు. ఎడమ పక్కన వారిని తిందురు, కానీ తృప్తిపడరు. తమ స్వమాంసమునే భక్షింతురు. మనుష్యే ఎఫ్రాయిం మనుష్యే భక్షించును. వీరి ఇరుగురు కలిసి యోధాతో కలహ తింతురు. ఈ మనుష్యే ఎఫ్రాయిం ఎవరు? వీళ్ళు అన్నదమ్ములు, కానీ వారికే కలహాలు వస్తాయి. చూడండి పిల్లలు, ఇక్కడ మనం గమనించాలి. ఎఫ్రాయిము మనుష్యేని భక్షించును, మనుష్య ఎఫ్రాయిముని భక్షించును. అంటే తమ్ముడిని అన్నం తినడానికి, అన్నని తమ్ముడు తినడానికి రెడీగా ఉన్నారు. అది చాలక వీరు ఇరువురు కలిసి యోధా మీదకు వస్తారు. అయినను ప్రభు కోపం ఇంకా ఉపశమించలేదు, ఆయన శిక్షించుటకు గాను చాపిన బాహువుని ఇంకా దింపలేదు. అయినా కూడా వస్తారు, అయినా కూడా నా యొక్క కోపం చల్లారలేదు. ఎందుకంటే మీరు యొక్క అనేక రకమైన పాపములు చేసి అంధకారంలోకి వెళ్ళారు అని ఇక్కడ మనకి ఈ 9వ అధ్యాయం మొత్తం వివరణ ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా ఇదిగో ఇజ్రాయేల్ ప్రజల మీదకి రాబోతున్న అంశాన్ని గుర్తు చేస్తూ ఆయన ఇదిగో మీకు ఏం బాధ లేదు,
ముందు కాలంలో ఇప్పుడు సమాప్తిగా మీరు భస్మైపోయినా ఇదిగో ముందు కాలంలో మీ యొక్క ఆ ప్రాంతాలు మళ్ళా కీర్తి అంటే మళ్ళా మనుగడ సాగించే పరిస్థితి వస్తుంది. అది యొక్క యేసుక్రీస్తు ప్రభుత్వం అంటే పేరైతే వాడలేదు కానీ ప్రవచనం యేసుక్రీస్తే కాబట్టి నాకు యేసుక్రీస్తు అనే మాట మాట్లాడుతూ ఉన్నాను. ఆ క్రీస్తు ద్వారానే ఆ కీర్తి ఆ ప్రాంతాలకు వస్తుందని ఈ 9వ అధ్యాయం మొత్తం మనకు ఒక సారాంశంగా కనపడుతూ ఉంది. ప్రియులారా, ఈరోజు ఇంతటితో మనం 9వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. ప్రభు చిత్తమైతే రేపటి దినాన మనం యెషయా గ్రంథం 10వ అధ్యాయాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. ఆమేన్.